హలో వంటశాల, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చేసుకునే రెసిపీ షీర్ కుర్మా అండి. షీర్ కుర్మా ఎంతమందికి ఇష్టం అన్నది కామెంట్ చేయండి. కానీ దీంట్లో ఇంకొక డిఫరెంట్ షీర్ కుర్మా ఏంటి అంటే క్యారమెల్ షీర్ కుర్మా. క్యారమెల్ షీర్ కుర్మా ఏంటి అనుకుంటున్నారా? సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ముందు రెసిపీలోకి వెళ్ళే ముందు డ్రై ఫ్రూట్స్ అన్ని సన్నగా కట్ చేసుకోండి. దీంట్లో మెయిన్గా మనకు ఉండాల్సింది డ్రై ఖర్జూరం. ఆ ఖర్జూరంని తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. దాంతో పాటు బాదము అవన్నీ తీసుకున్న తర్వాత కట్ చేసుకొని ఒక కడాయిలో నెయ్యి వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మాడిపోకూడదు, జాగ్రత్తగా కలుపుకోండి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకొని సేమ్ కడాయిలో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని సేమియా, సన్నటి సేమియా, ఇక్కడ ఇది గోల్డ్ కలర్లో ఉంది బట్ స్టిల్ నేను నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను సో దట్ ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి. దాని తర్వాత సేమ్ గిన్నెని క్లీన్ చేసుకొని దాంట్లో షుగర్ మీకు ఎంత కావాలో అంత షుగర్ యాడ్ చేసి క్యారమెల్ ఫామ్ చేయాలి. ఇలా క్యారమెల్ ఫామ్ చేసేటప్పుడు మాడిపోతుంది, జాగ్రత్తగా కలుపుకొని. అలా క్యారమెల్ ఫామ్ అవుతున్నప్పుడు దాంట్లోకి మనం పాలు యాడ్ చేయాలి. సో పాలు యాడ్ చేయగానే అది కొంచెం పొగినట్టు అవుతుంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. దాని తర్వాత కొంచెం మీకు గడ్డలాగా అయిపోతుంది, కానీ అదంతా మీరు పాలు ఉడుకుతుంటే ఆ పాలల్లో కరిగిపోతూ ఉంటుంది, అస్సలు వరి అవ్వాల్సిందేం లేదు. అలా పాలు ఉడికిన తర్వాత అంటే మొత్తం బాయిల్డ్ అయిన తర్వాత మనం ఏదైతే సేమియా ఉంది కదా, సన్నటి సేమియా, అది వేసుకొని కొంచెం సేపు అది మెత్తగా అవ్వాలి. మన సేమియా లాగా కాదు, ఇది సన్నది కాబట్టి ఈజీగా మనకి మెత్తగా అయిపోతుంది, ఉడికిపోతుంది. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. సో ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత మీకు అడిషనల్గా ఇంకా పాలు కావాలంటే పాలు యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం థిక్గా ఇష్టం కాబట్టి నేను థిక్గా చేస్తున్నాను. మీకు ఇంకొంచెం వాటరీగా పాయసం లాగా తాగేలాగా కావాలి అని అంటే మీరు కొంచెం తాగేలాగా చేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. క్యారమెల్ షీర్ కుర్మా ఎంత బాగుంటుందో. ఈ క్యారమెల్తో పాటు మీకు ఇంకో క్యారమెల్ హల్వా అని ఉంటుంది, అది కూడా చేద్దాము. ఓకేనా? థ్యాంక్